అసలు ఈ మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నదేంటి? అయోధ్యలో రామ మందిరం కట్టడానికి 1800 కోట్ల అదే డబ్బులతో స్కూల్స్, కాలేజెస్, రోడ్స్ ని వేయించవచ్చు కదా, ప్రజల కోసం ఖర్చు పెట్టచ్చు కదా. ఎందుకు ప్రజల డబ్బుల్ని, టాక్స్ పేయర్స్ మనీని రామ మందిరం కోసం ఖర్చు పెట్టారు అని తెలిసి తెలియక మాట్లాడుతున్న కొంతమందికి అండ్ కొన్ని టీవీ ఛానల్స్ అండ్ పత్రికలకి చెప్పాలనుకుంటుంది, రామ మందిరం కట్టింది గవర్నమెంట్ డబ్బులతో కాదు. రామ మందిరం కట్టాలని ఫిక్స్ అయిన తర్వాత 2020 ఫిబ్రవరిలో శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు. అండ్ దానికి వచ్చిన టోటల్ విరాళాలు 3500 కోట్లు. అందులో సుమారు సగం వాడే ఇప్పుడు ఈ రామ మందిరాన్ని కట్టారు. అండ్ మిగిలిన డబ్బులతో మెయింటెనెన్స్ ని కొన్ని సంవత్సరాల పాటు చేయొచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సింది, రామ మందిరం కట్టాక ప్రతిరోజు సుమారు 3 లక్షల దగ్గరగా భక్తుల రామ మందిరాన్ని విజిట్ చేసి సంవత్సరానికి 10,000 కోట్లకి పైగానే బిజినెస్ ని మన ఎకానమీ ఎదగడానికి యాడ్ చేస్తారనేలా స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇది కేవలం 1800 కోట్లు ప్రజల డబ్బులే ఖర్చు పెట్టారని మాట్లాడుతున్న వాళ్ళకి తెలియాలని చేస్తున్నాను. కాబట్టి అట్లీస్ట్ ఈ విషయంపై ద్వేషంతో అసత్య ప్రచారాలు చేయొద్దు.